హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడ ఇడ్లీ చూపిస్తుంది అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇడ్లీ చేసేస్తున్నాను. అండ్ అలాగే దానికోసం పోపు కోసం అయితే ఇక్కడైతే చిన్న కూరగంటలు అయితే పోపు అయితే వేసేస్తున్నాను. అండ్ అలాగే మా పెద్ద బావకి తనకు కొంచెం సాల్ట్ తక్కువ ఉండాలి, పల్లీల పచ్చడి తినకూడదు అని అంటే తనకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం తనకి డాగ్ బైట్ అయిందనమాట. ఇక్కడైతే చూడండి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీలు సెకండ్ ట్రిప్ కూడా రెడీ అయిపోయింది, టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ తలంటుకొని ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని తలంటుకొని పూజ అయితే చేసేసాను. పూజ చేసేసి ఇల్లంతా హారతి ఇచ్చిన తర్వాత హారతి ఇల్లంతా కూడా నాలుగు అన్ని రూమ్లు తిప్పితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అంటారనమాట. పూజ చేసినప్పుడల్లా అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం కోల్డ్ కఫ్ అయిందనమాట, అందుకే వీడియోస్ అయితే రావట్లేదు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇంకా మన వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. హోప్ 1 వీక్ నుంచి అయితే పెట్టట్లేదు నేను. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా సాంబ్రాణి కూడా వేసేసాను ఇంట్లో. సాంబ్రాణి వేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఈ రోజు అయితే సండే వ్లాగ్ అనమాట. ఇప్పుడు నేను షేర్ చేసేది సండే అయితే మా దగ్గర పల్లకి ఉంది, అని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా తర్వాత రెడీ అయ్యి ఇప్పుడైతే మేము పల్లకికి అయితే వెళ్తున్నాము. ఊరంతా కూడా చాలా అంటే చాలా సందడిగా ఉంది, జాతరలాగా. చూపిస్తాను, రండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇక్కడైతే మా లాసి అండ్ అలాగే చూపిస్తాను. అందరు దేవుళ్ళ నుంచి దర్శనం చేసుకోండి. నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. సో మీకైతే చూపిస్తాను. మొత్తం జాతరలాగా భలే ఉంటుందన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, సో లెట్స్ గో, రండి చూపిస్తాను. సైడ్లో నిండుకోంగా ఏం జనాలు. ఇక్కడ మేముండే ఏరియా దగ్గర అయితే ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్లో జరుగుతుంది పల్లకి. 101 తేరు అయితే పల్లకి ఊరేగిస్తారనమాట ప్రతి ఒక్క దేవుళ్ళని. ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం కలిగితే కానీ ఇంతటి అదృష్టం దొరకదు. అండ్ ఇంకా మార్నింగే అయితే మనం ప్రతి ఒక్క దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా ట్రాఫిక్ ఉంది. అయితే ఈ లైన్లో మేము ఒక ½ అవర్ వరకు చాలా నాకైతే బాగా దొరికింది. చాలా అమ్మవార్లను చూశాను నేనైతే. ఓ మై గాడ్, మన జన్మ ధన్యమైపోయింది అనిపిస్తుంది అనమాట. అంటే అంతటి అదృష్టాన్ని ఒక్కసారిగా చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసి చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్తున్నారనమాట. దేవుళ్ళకి హారతి ఇచ్చేసి కొన్నిటి దగ్గర అయితే డ్యాన్సులు చేయడం, ఇంకా షాపింగ్స్ మీకు చూపించలేదు కదా, షాపింగ్స్ కూడా చాలా పెట్టారనమాట. చెప్పాను కదా పండగ
జాతరలాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఒక్కొక్క దేవుడికి ఎంత బాగా అలంకారం చేశారో పళ్ళకి. చాలా అంటే చాలా బాగా ఉండిందనమాట. ఈ డెకరేషన్ కూడా చూడండి మీరు ఎంత బాగుందో. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. హోప్ మీ ఇక్కడ చూడండి కనిపిస్తున్నారు కదా మీకు ఆంజనేయ స్వామి అనమాట అక్కడ ఫ్రంట్ సైడ్లో. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది వీడియో 1 వీక్ బ్యాకే రావాల్సింది, బట్ ఎడిట్ చేయడానికి నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఎడిట్ చేసి పెట్టలేదనమాట. ఎందుకో వీడియోస్ మీద చేయాలి పెట్టాలి అని ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు నాకు, అందుకే ఇంకా పెట్టలేకపోయాను అనమాట. హోప్ మీరు ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా షాపింగ్లో కూడా కొన్ని షాపింగ్ చేసేసి ఇంకా ఒక జాడీ కూడా తీసుకున్నాను అనమాట. ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక డెఫినెట్గా చూపిస్తాను. ఇంక ఇక్కడే ఇదంతా షాపింగ్ అనమాట, షాపింగ్ ఏరియా. ఇంక ఇక్కడ రోడ్ అంతా కూడా బ్లాక్ చేసేస్తారు, ఏ వెహికల్స్ కూడా ఇక్కడ రావన్నమాట. ఇక్కడ ఇంకా మనకు కావాల్సిన అన్ని షాపింగ్ చేసుకొని ఇక్కడ రుద్రాక్ష మాల అయితే తీసుకున్నారు ప్రవీణ్ ఒకటి. ఇంకా మాకు కావాల్సిన అన్ని తీసుకొని ఇంకా మేము అక్కడే ఇంకా భోజనం ఏర్పాటు చేస్తుంటే అక్కడే ఇంకా ఏమంటారు అక్కడే లైన్లో నిలబడి మంచిగా తినేసి ఆమెలే ఇంటికి వెళ్ళడం జరిగింది. కంప్లీట్గా ఈ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా సండే ఇంత పెద్ద పండగ పెట్టుకొని ఎవరైనా నాన్ వెజ్ తెచ్చుకుంటారా? ఇంకా సండే అయితే నాన్ వెజ్ ఏమైతే తెచ్చుకోలేదు మేము. ఈ విధంగా అయితే మా పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ మీకు ఈ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ పిల్లల కోసం అన్ని ఆటలు కూడా అరేంజ్ చేశారనమాట. చూశారు కదా, సర్కస్లో పెడతారు కదా, ఆ విధంగా అయితే అన్నీ పెట్టారు. చాలా వరకు నేను ఇంకా షూట్ చేయలేదు, ఏదో నార్మల్గా కొంచెం చేశానమాట. ఇక్కడైతే ఇంకా భోజనాలు, ఇక్కడ అందరు భోజనాలు చేస్తుంటే మేము కూడా భోజనాలు పెట్టించుకొని ఇంకా నేను ప్రవీణ్ అయితే తినేసి ఇంటికి వెళ్ళేసాము. ఇక్కడైతే ఇద్దరం ఒకటే ప్లేట్లో తినేసి ఇంకొక ప్లేట్ ఇంటికి తీసుకొని వెళ్ళినాము. ఎందుకంటే ప్రసాదం తినాలంటే ఎంతో భాగ్యం దొరకాలని అంటారు కదా, ఆ విధంగా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాలి అని తీసుకెళ్ళాము. మా ఆడబిడ్డ అయితే తినింది. ఇక్కడైతే ఇంకా లాస్య చూడండి ఈ పావులు కొనుక్కొచ్చుకుంది బిగ్ డాడీతోటి వెళ్ళి. ఇంకా మా తోటి మేము తీసుకొని వెళ్తే ఇంకా తనకి సేఫ్టీ ఉండదనేసి ఇంకా మేము వాళ్ళ బిగ్ డాడీతో పంపించాము. ఇక్కడ నేనైతే ఈ కట్టర్ అయితే తీసుకున్నాను. టమాటాలు అండ్ అలాగే ఆనియన్ అయితే మనం ఇందులో చేసుకోవచ్చు, వంకాయలు వగేరా ఇవన్నీ చేసుకోలేమన్నమాట. ఇంతే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.